హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్లో సింపుల్గా అయిపోయే కర్రీ చేసుకుందామండి. ఇది చపాతీలోకి నాన్లోకి కూడా బాగుంటుందండి. కట్ చేసుకున్న కాయగూరలు వేసుకుందామండి. క్యాప్సికన్, అలాగే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, పన్నీర్ ముక్కలు వేసుకుని మూడు స్పూన్లు పెరుగు, అర స్పూన్ పసుపు, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసానండి, క్లిప్ మిస్ అయ్యింది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకుందామండి. దీంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మనం కాయగూరలని ఇందులో వేసుకుందామండి. బౌల్లో మసాలా ఉంటుంది కదండి, అది టీ కప్పుడు అంత వాటర్ వేసుకుని ఇందులో వేసుకోండి. అది మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత తీసుకుని కలుపుకుందాము. చూడండి, చాలా వాటర్ వచ్చింది. ఇలాగ ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇలా 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూను శనగపిండి కలుపుకొని వాటర్లో వేసుకుందామండి. వేసుకొని మొత్తం కర్రీ అంతా కలుపుకుందాము. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ అంతా కుక్ చేసుకోవాలండి, మూత పెట్టుకుని. కర్రీ అనేది కుక్ అయిపోయిందండి. ఒకసారి కలదిప్పుకొని ఇలా ఉండగానే కర్రీ అనేది దించేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.